ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపధేత్ తస్య నిస్సరతే వాణీ జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం వార ఫలితాల్లో 23 జూన్ నుంచి 29 జూన్ వరకు ఉండేటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే, మేషంలో కుజుడు, వృషభంలో గురువు, మిథున రాశిలో రవి, బుధ, శుక్రులు, కన్యా రాశిలో కేతువు, మీన రాశిలో రాహువు, మనకి ఈ యొక్క కుంభంలో శని యొక్క సంచారం జరుగుతుంది. అదేవిధంగా చంద్రుడు ధనస్సు నుంచి మీన రాశి వరకు ఈ వారం మొత్తం సంచరిస్తున్నాడు. ఈ యొక్క గ్రహస్థితి రీత్యా మీకు ఏ విషయాల్లో చాలా బాగుంది, ఏ అంశాల్లో మీరు కాస్త జాగ్రత్త పడాలి అనేటువంటి విషయాన్ని, మరియు ఏ దేవతారాధన చేసుకుంటే బాగుంటుంది, ఏ గ్రహారాధన చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి అంటే మీకు లాభస్థానంలో రవి ఉన్నాడు, అంటే అన్ని రకాల లాభాలు కలగనున్నాయి. డోంట్ వరీ. కాకపోతే కొన్ని విషయాల్లో సీరియస్గా ఉండాలి, నేను కొంచెం సీరియస్గా ఉండట్లేదు అనేటువంటి భావన పెరుగుతూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, కుటుంబ స్థానంలోని ధనస్థానాధిపతి అయిన బుధుడు లాభంలో ఉన్నాడు. ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంది. కాకపోతే ధనస్థానంలో కేతు ఉన్నందుకు ఇది ఈరోజు ఈ వారం అని కాదు, ఇంకొక సంవత్సరం వరకు కేతు అక్కడే ఉంటాడు. కాబట్టి ఒక సంవత్సరం వరకు కూడా మీరు ఏ ట్రాన్సాక్షన్స్, మీకు మనీ ఇవ్వడము, తీసుకోవడము, ట్రాన్స్ఫర్ చేయడము, ఏదైనా మనీ రూపాయి వచ్చినా కూడా గణపతికి సమర్పిస్తూ ఆ యొక్క మనీని వినియోగించండి. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీకు ధనం ఎక్కడా ఆగదు, బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే కొంతవరకు మీ యొక్క సిబ్లింగ్స్ సహకారం వల్ల కొంత వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు కొంత సహకరిస్తాయి. అదేవిధంగా కొద్దిగా ఈ సమయంలో మీరు చేసేటువంటి వివాహ ప్రయత్నాలు వచ్చే జీవిత భాగస్వామి కొంచెం మీరు చేస్తున్నటువంటి జాబ్లో తెలిసిన వాళ్ళు అవ్వడం కానీ, సేమ్ ప్యాటర్న్, అంటే మీరు చేస్తున్నటువంటి జాబ్ చేస్తున్న వాళ్ళే సేమ్ ప్యాటర్న్లో, అంటే సేమ్ జాబ్ చేసే వాళ్ళే రావడం కానీ ఇటువంటివి ఎక్కువగా చూపిస్తున్నాయి. కాకపోతే సప్తమ స్థానంలో మీకు శని భగవానుడు ఉన్నందుకు కొద్దిగా మీకు ఏమవుతుంటుందంటే ఈ శ్రమ మాత్రం అధికంగా ఉంటుంది వివాహ సంబంధించిన విషయాలు కుదుర్చుకునే విషయంలో. ఈ సమయంలో భూమికి సంబంధించినటువంటి విషయంలో చాలా మంచి గ్రోత్ అనేటువంటిది చూపిస్తుంది. భూముల విషయంలో మంచి గ్రోత్ ఉండడము, భూముల మూలంగా కలిసి రావడము, ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. మీ యొక్క సంతానానికి ఉన్న ప్రదేశం నుంచి మారేటువంటి యోగం బ్రహ్మాండంగా కనిపిస్తుంది. కాకపోతే మీరు ఏదైనా వాహనానికి కానీ, గృహానికి కానీ మనీ ఇచ్చేటప్పుడు కాస్త చూసి ఇవ్వండి. అదేవిధంగా ఇక్కడ 6వ స్థానాధిపతి 7వ స్థానంలో ఉన్నందుకు కొంచెం బంధువర్గంలో మేనమామ వరుస వారితో వివాహ సంబంధాలు, పాత బంధాలు ఉంటాయి కొన్ని. మాది చాలా ఓల్డ్ రిలేషన్ అండి, చాలా అని చెప్తూ ఉంటారు. అటువంటి రిలేషన్స్లో మీకు ఏదైనా సంబంధాలు కుదిరేటువంటి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. మరియు కొంతవరకు ఇన్సూరెన్సెస్ మూలంగా కొంత కలిసి రావడం, విదేశీ మూలంగా కొంతవరకు విదేశీ సంబంధమైనటువంటి కొన్ని పరిచయాలు ఏర్పడడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా గురువు ఎప్పుడైనా సరే దశమ స్థానంలో ఉన్నప్పుడు మార్పుని ఇచ్చి ఆ మార్పు ద్వారా గ్రోత్ ఇస్తాడు. దశమ స్థానంలో ఉండేటువంటి గురువు మరియు దాంతోపాటు 2వ స్థానాన్ని కూడా చూస్తున్నాడు. కాబట్టి మీకు గతంలో జరిగినటువంటి కొన్ని ఆటంకాలని కూడా గురుగ్రహం తీయడం అనేటువంటిది చూపిస్తుంది. అదేవిధంగా ప్రధానంగా మీరు 26, 27వ తేదీలు మీరు ఏదైనా స్టేజెస్ మీద మాట్లాడేటప్పుడు వివాహ సంబంధించిన విషయాల గురించి డెసిషన్ తీసుకునే విషయంలో తొందరపాటు నిర్ణయాలు 26, 27 తేదీలు పనికిరావు. పార్ట్నర్షిప్స్ని కూడా తీసుకోకుండా 26, 27 తేదీలు. ఇక 28, 29 ఈ 2 రోజులు మీకు కనబడేటువంటి ఫలితం ఏమిటి అంటే, కొంత నీటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన
దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు చేయండి, లేదా జై గురుదత్త శ్రీ గురుదత్త అని చేస్తూ ఉండండి. అన్ని విధాలు మీకు బాగుంటుంది. చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి. ఏమిటది అంటే ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమ శని ఇవి నడుస్తున్నప్పుడు మనకి ఏ పనులు అవ్వవు, చాలా కష్టాల్లోకి వెళ్ళిపోతాము అనేటువంటిది ఉంది. కానీ ఇందులో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, స్ట్రెస్ అయితే ఖచ్చితంగా కొంత పెరుగుతుంది. బికాజ్ ఆఫ్ శని అనేటువంటిది కర్మకారకుడు కాబట్టి ఒక కర్మని పదే పదే చేయవలసి రావడము, లేకపోతే ఎక్కువ రోజులు దాని గురించి వెయిట్ చేయాల్సి రావడం ఉంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, సక్సెస్ ఇవ్వకుండా ఉండడము అనేటువంటి శని కారకత్వం కాదు, ఆయన కారకత్వమే సక్సెస్ ఇవ్వడం. ఎందుకు అంటే మీరు గమనించండి, ఏ రాజకీయ నాయకులు పిఎంలు కావచ్చు, సీఎంలు కావచ్చు, మీరు తీసుకోండి, వాళ్ళ జాతచక్రాలు తీసుకోండి, వాళ్ళు గెలిచిన 99% ఆఫ్ కేసెస్ అర్ధాష్టమి శని, అష్టమ శని, ఏలినాడు శనిలోనే గెలిచారు. పిఎం మోడీ గారు వృశ్చిక రాశి, ఏలినాడు శని 2 సార్లు. అదేవిధంగా ఇప్పుడు గెలిచినా సరే అర్ధాష్టమ శని. అలాగే జగన్ గారు అష్టమ శని సమయంలో గెలవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కానీ, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కానీ ఏలినాడు శని నడిచేటప్పుడు వాళ్ళు సీఎంలు అయితే అయ్యారు. అంటే దీని అర్థం ఏంటంటే శని యొక్క కారకత్వం ఎప్పుడు కూడా అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాడు శని ఏదొచ్చినా కూడా మిమ్మల్ని ఓడించడం ఆయన కారకత్వం కాదు, మిమ్మల్ని గెలిపించడమే ఆయన కారకత్వం. మిమ్మల్ని గెలిపించడానికి కాస్త శ్రమనిస్తాడు. ఇది బాగా అర్థం చేసుకోండి. మనం ఎప్పుడు కూడా ఒక స్ట్రగుల్లోకి వెళ్తున్నాం అన్నప్పుడే ఎక్కువగా బాగా ఆలోచిస్తాం, దీని నుంచి ఎలా బయటపడాలని అప్పుడే బాగా నేర్చుకుంటాం. అంటే హీ ఈజ్ ద టీచర్. అంటే మనకు ఒక పాఠం నేర్పడానికి, జీవితం ఏంటో తెలపడానికి మాత్రమే ఆయన యొక్క స్థితి మనకు వస్తుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క సమయాల్లో ఏదో అవుతుందనేటువంటి భావన నుంచి ఫస్ట్ బయటకు వచ్చేసేయండి. ఎందుకంటే నేను చాలామందిని చూస్తున్నాను, అమ్మో ఇది ఉంది, నేనేమీ చేయలేనేమో అనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. అది పూర్తిగా రాంగ్, ఎక్కడా శాస్త్రంలో అలా లేదు. మరి దీనికి ఏమిటి పరిహారము? మొట్టమొదటిగా మన జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి. ఏమిటది? మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు, ఉదయం పెందరాలే లేవాలి, వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి చేస్తూ ఉండాలి. మీ కిందన పనిచేసే వాళ్ళకి, చిన్న వాళ్ళకి ఏదో ఒక ధన రూపేనో, వస్తు రూపేనో, వస్త్ర రూపేనో దానం ఇస్తూ ఉండండి. అదేవిధంగా శని త్రయోదశులు, శనివారాలు వీలున్నంత మటుకు శనికి తైలాభిషేకం చేయడం లాంటివి చేస్తూ ఉండండి. గోవుకి పిడికెడు బెల్లం తినిపిస్తూ ఉండండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీరు ఎంత శ్రమిస్తూ ఉంటే శని యొక్క ప్రభావం అంత తగ్గుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే శ్రమకారకుడు, ఉద్యోగ కారకుడు, లాభాల కారకుడు ఆయన. బికాజ్ ఆఫ్ 10th and 11th లార్డ్షిప్ ఆయనకు వచ్చింది కాబట్టి. దీంతోపాటు ఒక మంత్రం చెప్తాను. ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమః. ఇక దీంతోపాటు ఇంకొంతమందికి ఇంకొన్ని అపోహలు ఉన్నాయి. ఏమిటి? నాకు కాలసర్పదోషం ఉందండి, ఏమీ కలిసి రాదేమో. కాలసర్పదోషం ఉన్నటువంటి వారు 140 ప్రెసిడెంట్ల జాతకాలు నేను చూశాను. వాళ్ళకి కాలసర్పదోషం ఉంది, దేశాలను మొత్తం వాళ్ళు పాలిస్తున్నారు. మరి దీనికి ఏమంటారు? కాలసర్పదోషం ఇండివిజువల్ చార్ట్ మీద ఎఫెక్ట్ ఉండదు, దేశకాల పరిస్థితుల మీద ఉంటుందని శాస్త్రంలో ఉంది. మరి ఎంతో కొంత అన్ని గ్రహాలు దగ్గరికి వచ్చేసాయి కదండి, ఏమి టెన్షన్ పడాల్సిన పని లేదు. చక్కగా రాహుకేతువుల దగ్గర దీపారాధన చేసుకోండి. కాళహస్తికి వెళ్ళి ఆ పరమేశ్వరుడు యొక్క పాదాలు పట్టుకొని ఆయనే చూసుకుంటాడు. మీకు కాలసర్పదోషం ఉన్నా, ఏ దోషం ఉన్నా కూడా. ఇది కాకుండా సర్పదోషం అని ఉంటుంది. అప్పుడు మాత్రం కాస్త మీరు రాహుకేతు పూజ చేస్తూ, మీరు అంటే ఏం లేదు, ఓవర్ యాంగ్జైటీ, కోపం రావడం, సడన్గా కొన్ని ఇన్సిడెంట్స్ లైఫ్లో సడన్ మార్పులు రావడం జరుగుతుంది సర్పదోషం వల్ల. దీనికి ఏం టెన్షన్ పడక్కర్లేదు. సర్పసూక్తం చదువుకోండి. చక్కగా మీరు నవగ్రహాలు రాహుకేతుల దగ్గర దీపారాధన చేస్తూ రావి చెట్టు చుట్టూ ఎక్కువ ప్రదక్షిణాలు చేయండి సర్పదోషం ఉన్నటువంటి వారు. శాస్త్రం, జ్యోతిషాస్త్రం ఎందుకుంది అంటే మనల్ని భయపెట్టడానికో, మనల్ని అజ్ఞానం వైపు నెట్టడానికో కాదు. మీరు ఈ యొక్క ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, దానికి ఖర్చు ఏం అవ్వదుగా. మీకు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసుకుంటారు, పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్తో అభిషేకం చేస్తారు, మన శాస్త్రాల్లో ఉన్నట్టుగా చేయండి, సింపుల్. అదేవిధంగా ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి జన్మజాతకంలో ఏ దోషం ఉన్నా, ఎటువంటి అద్భుతమైన యోగం ఉన్నా, దోషము తగ్గాలన్నా, యోగం అద్భుతంగా ఫలించాలన్నా మనము చేయవలసినటువంటి మొట్టమొదటి విషయం ఏమిటి అంటే, మనకి గ్రహాలు, ఈ తత్సంబంధించిన యోగాలు ఇవేమీ నాకు తెలియదు, కేవలం నా కర్మను నేను ధర్మబద్ధంగా చేస్తూ నీ యొక్క పాదాలను ఆశ్రయించడం మాత్రమే నాకు తెలుసు, నిన్ను నమ్ముకున్నాను, నాకు ఇవేమీ తెలియవు అనుకోని మీరు కనుక అమ్మవారిని నమ్ముకుంటూ మీరు వెళ్తున్నట్లయితే
100% అమ్మే చిన్న పిల్లల్ని తల్లి ఎలా చూసుకుంటుందో అమ్మ అలా చూసుకుంటుంది. కాబట్టి ఇది చేయండి. నిత్యము లలిత చదువుకోండి, ఉదయం సాయంత్రం ఖచ్చితంగా బాగుంటుంది. అది కూడా నాకు నోరు తిరగదండి అనుకునేటువంటి వారు సూర్యభగవాను చూస్తే అందులోనే సకల దేవతలు ఉన్నారంటారు. చక్కగా నీరు తీసుకొని సూర్య భగవానుడికి అర్ఘ్యం వదలండి, ఆయనే సమస్తము చూసుకుంటాడు. కాకపోతే సూర్య ఉపాసన చేసేటువంటి వారు పొరపాటును కూడా ఆదివారాలు కొన్ని నియమాలు పాటించాలి. శ్రీతైల మధుమాంసాన్ని త్వజతే, స్త్రీని కలవకపోవడము, మధువు మాంసము ఆదివారం ముట్టకూడదు. అదేవిధంగా తైలము తలకి రాసుకోకండి, తైలాన్ని నూనెని. ఇది చేయండి, ఖచ్చితంగా మీకు కలిసి రావడం జరుగుతుంది. అన్ని విధాలా మీకు బాగుంటుంది. అమ్మవారి అనుగ్రహం మీకు లభిస్తుంది. శ్రీమాత్రే నమః.